అప్పుడప్పుడు సంఘంలో కూడా కొంతమందిని చూస్తుంటే భయం వేస్తుంటది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఒక వారమే కదండి మానేసాము, 2 వారాలే కదండి మానుకున్నాము అని మీరు అనుకుంటారేమో. అదే ఆరంభం, అదే ప్రారంభం. నెమ్మదిగా ఒక వారం మానుకునేటప్పటికి ఆ 2వ వారానికి వెళ్దాం అనుకునేటప్పటికి నీలో వచ్చే ఆలోచన ఎలా ఉంటది అంటే, లాస్ట్ వీక్ వెళ్ళామా, వెళ్ళలేదు కదా, ఏమైంది, ఏం అవ్వలేదు కదా, ఈ వారం కూడా ఆగిపోదాం, చూద్దాం వచ్చే వారానికి. ఇలా 2వ వారం కూడా మానేస్తావు. 3వ వారం వచ్చేటప్పటికి మళ్ళీ ఆలోచన కలుగుతుంది. 2 వారాలు మానేసినప్పుడు ఏమీ కానప్పుడు ఈ 3వ వారం కూడా వెళ్ళకపోతే ఏమవుతుంది ఆరాధనకు? ఏమవుతుంది? నెమ్మదిగా నువ్వేమైపోతుంటావు తెలుసా? ఇక లోకానికి ఆకర్షితుడైపోతావు. నీలో ఇక పాపం, దుష్టత్వం, భ్రష్టత్వం అన్ని పెరిగిపోతుంటాయి. చివరికి ఎలా మారిపోవచ్చు అని అంటే, దేవుడా ఉన్నాడా, ఉంటే చూపించు అన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం. దాని వలన నీకు ఒకప్పుడు బాప్తిస్మానికి ముందు వేటిని మానుకున్నావో, వేటిని వదిలేసావో, వేటిని విడిచిపెట్టానని అన్నావో, మరలా తిరిగి వాటన్నింటినీ కూడా మరలా నీ జీవితంలో మరలా నువ్వు ప్రారంభించే అవకాశం. దేవునితో, సంఘముతో మనకున్న ఈ సంబంధం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెగిపోకుండా చూసుకోవాలి. పొరపాటు తెగిపోయిందా మరలా వెంటనే అతికించుకోవాలి, మరలా వెంటనే వచ్చేయాలి.